ఈవాల్టి కథ. తప్పుడు స్నేహితుడు. మనతో ప్రేమగా మాట్లాడేవాళ్లంతా మంచి స్నేహితులవుతారా? లేక కొన్నిసార్లు క్యూట్ ఫేస్లో కూడా డేంజర్ వస్తుందా? ఈరోజు కథ ఒక మంచి సందేశమిస్తుంది. అనగనగా ఒక అడవిలో ఒక జింక, ఒక కాకి మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు ఒక తెలివైన నక్క అక్కడికి వచ్చింది. ఆ నక్క చాలా తీయగా మాట్లాడింది. జింకా, నువ్వు ఎంత మంచిదానివో, మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని అడిగింది. కాకి మాత్రం జింకకి నెమ్మదిగా చెప్పింది, జాగ్రత్త, నక్కలు చాలా తెలివైనవి, ఇవాళ్ల స్నేహమంటాయి, రేపు సమస్యను తెస్తాయి అని చెప్పింది. కాని జింకకి నక్క మాటలు మంచిగా అనిపించాయి. ఏమీ కాదు, ఈ నక్క మంచిదిలాగే కనిపిస్తోంది అని అంది. ఒకరోజు నక్క జింకతో ఇలా చెప్పింది, నాకు ఒక పొలం తెలుసు, అక్కడ మంచి మంచి పంటలున్నాయి, మనం అక్కడికి వెళ్లి కడుపు నిండా తినొచ్చు అని నమ్మపలికింది. పాపం జింక నక్క మాటలు నమ్మి ఆ పొలం దగ్గరకు వెళ్ళింది. కాని అక్కడ రైతు వేసిన వలలో చిక్కుకుంది. అప్పుడు నక్క నవ్వుతూ, ఇప్పుడు రైతు వస్తాడు, నిన్ను చంపేస్తాడు, నువ్వు నాకు ఆహారమవుతావు అని చెప్పింది. అప్పుడు జింకకు తాను చేసిన తప్పు అర్థమైంది. జింక సహాయం కోసం గట్టిగా అరిచింది. దూరంలో ఉన్న కాకి అది విని వెంటనే జింక దగ్గరకు వచ్చింది. జింకకు ధైర్యం చెప్పింది. కాకి ఒక ప్లాన్ వేసింది, నువ్వు చనిపోయినట్టు నటించు. కొద్దిసేపటికి రైతు వచ్చాడు. జింక కదలకుండా పడి ఉండడం చూసి జింక మరణించింది అని వల తీసేశాడు. ఇది చూసిన కాకి కావ్ కావ్ అని అరిచింది. జింక ఒక్కసారిగా లేచి పారిపోయింది. రైతు కోపంతో పక్కనే ఉన్న నక్కను చేతిలో ఉన్న కర్రతో కొట్టాడు. నక్క బాధతో పరుగులు తీసింది. నక్క అలా తన కన్నింగ్ సెల్ఫిష్ బిహేవియర్తో ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయింది. ఇక్కడితో ఈ కథ ముగిసింది. కాని పాఠం కాదు. ఎప్పుడూ తీయగా మాట్లాడేవాళ్లే నిజమైన స్నేహితులు కారు. మన మంచిని కోరేవాళ్లు మనతో సూటిగా నిజాయితీగా మాట్లాడతారు. మనల్ని మోసం చెయ్యాలనుకున్న వాళ్లు మనతో ప్రేమగా నటిస్తారు. ఫాల్స్ ఫ్రెండ్స్ ఓపెన్ ఎనిమీస్ కంటే డేంజరస్. సో వైల్ చూజింగ్ యువర్ ఫ్రెండ్స్ బీ వెరీ కేర్ఫుల్. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నమ్మే ముందు వాళ్ల గురించి తెలుసుకోండి.